నేనండి మీ సూర్యకుమారిని. ఈరోజు ఆకుకూరలతో పప్పు అనమాట అండి. అయితే ఇది కందిపప్పు అండి. ఇదిగో ఈ గ్లాసుడు కందిపప్పుని తీసుకుని దోరగా వేయించేసి 2 సార్లు కడిగేసి ఒక అరచెంబుడు నీళ్లు పోసానండి. పోసి 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసి ఉంచానండి. అయితే ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో చూపిస్తున్నానండి. ఇందులోను తోటకూర, తర్వాత సిలోని బచ్చలాకు, ఇక గంగవాయల కూర, తర్వాత పొన్నగంటి కూర, అదేంటండి గల్జేరు అంటాము, అది ఉంది. అంతేకాదు పులిచింతాకు కూడా ఉంది. అవి మీకు విడిగా చూపిస్తున్నాను చూడండి. ఇదేమోను గంగవాయల కూర అంటాము, ఇదేమోను దాన్ని ఏమంటారో అదే గల్జేరాకు, ఇదేమో పులిచింతాకులు, ఇదేమో పొన్నగంటాకు. ఇక ఇందులోకే ఇక్కడ పక్కకి ఉంది ఒక దాన్ని ఏమంటారంటే తోటకూర. ఇవన్నీ కూడా చక్కగా శుభ్రంగా కడిగేసండి 2-3 సార్లు. ఇది మా మిద్దె తోటలోవేనండి. కడిగేసేసి కొద్దిగా తరిగేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కుక్కర్లోకి వేసి 3-4 విజిల్స్ రానిచ్చేసి కట్టేస్తానండి. కట్టేసిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తానండి. అంత ఉప్పు వేసండి. పప్పు 4 విజిల్స్ రానిచ్చాను. తగినంత ఉప్పు అది వేసేసాను. చక్కగా ఇలా మెత్తగా కలిపేసుకున్నాను అండి. అర్థమైందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేశానంటే అండి, ఇదిగో ఇది ఆవాలు మెంతులు ఆడిన పొడి అనమాట అండి. కొంచెం తీసుకుని ఇందులోకి వేసేస్తున్నానండి. వేసేసాక ఉప్పు ఎంత వేసుకున్నాను అనుకుంటున్నారు అనుకోండి, దీని నిండా వేసాను. ఇది ఆమ్చూర్ పౌడరు. ఈ ఆమ్చూర్ పౌడర్ ఏంటంటే అండి, పులపనిచ్చే బాగా పుల్లటి కాయది నిండా ఒక చెంచాడు పొడి ఇందులోకి వేసేసి కలిపేసండి. ఇక పోపు అనమాట అండి. ఈ పోపు ఏమిటంటే అండి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి పోపు వేయించేసాను. నూనె వేసాను, పోపు వేయించేసాను. మీకు ఇష్టమవుతేనండి ఇందులో ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయించుకుని కలుపుకోవచ్చు. ఇంకా ఇష్టమవుతే ఉల్లిపాయను కూడా తరిగేసి ఆ పులుసులోకి వేసేసుకుని ఉడికించేసుకోవచ్చండి. ఇది మన ఇష్టంతో కూడిందండి. మేము ఉల్లిపాయ వేసుకోలేదు, వెల్లుల్లిపాయ వేసుకోలేదు. మిగతా మీకు చూపించినవన్నీ కూడా వేసానమాట అండి. అది ఇప్పుడు ఆకుకూర పప్పు అనేటువంటిది మీకు తయారు చేసింది చూపించాను కదా, బాగా కనపడిందా అండి? చక్కగాను ఇలాగుంటుందన్నమాట ఈ పప్పు. ఇదన్నమాట చాలా రుచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఈ పోపును కూడా వేసేస్తున్నాను. వేసేసి మరొకసారి కలిపేసి మీకు చూపిస్తానన్నమాట. ఇంతేనండి. చక్కగా ఇప్పుడు ఇందులోకి మేము ఓ బంగాళదుంప, ఉల్లిపాయ కలిపి వేయించేసుకుని ఈ పప్పు ఈ వేపడంతో భోజనం చేసేయటం జరుగుతుందన్నమాట. అందరూ ఆదరించండి దీన్ని.